క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం. ప్రియమైనటువంటి దేవుని కృష్ణారా, మరి ఈరోజు సెమీ క్రిస్మస్ అంటే యేసు ప్రభు వారు జన్మించినటువంటి దినమును ముందుగానే అనేక మంది ప్రజలు అనేక చోట్ల జ్ఞాపకార్థ క్రిస్మస్గా చేసుకుంటూ ఉన్నారు. అనేక మంది ప్రజలు వారి యొక్క చర్చిలలో ప్రతి చోట కూడా ఈ యొక్క నక్షత్రాన్ని పెట్టేసి క్రిస్మస్ ఆరాధనలు జరుపుతూ ఉంటారు. మరి ఆ విధంగానే మరి నక్షత్రం గురించి కొన్ని విషయాలను ఈరోజు మనము తెలుసుకుందాము. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చాము అని చెప్పేసి ఇక్కడ వ్రాయడం జరిగింది. వీరు ఎవరు అంటే జ్ఞానులు. ప్రియులారా, ఈ యొక్క నక్షత్రం గురించి మనం తెలుసుకోవాలి అంటే అనేక నక్షత్రాలు మనకు ఆకాశంలో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇది మాత్రము ఆయన నక్షత్రము. అంటే ఆయన పుట్టగానే ఆకాశంలో ప్రకాశమానమైనటువంటి వెలుగుతో ఉదయించినటువంటి నక్షత్రంగా పిలువబడుతూ ఉంది. ఈ యొక్క నక్షత్రం పేరు ఆయన నక్షత్రంగా పిలుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క నక్షత్రం గురించి కొన్ని విషయాలను ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మొదటిగా చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన నక్షత్రమును చూసి వచ్చాము అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు జ్ఞానులు. అయితే ఈ యొక్క నక్షత్రము మొదటిగా జ్ఞానులను వెలిగించినటువంటి నక్షత్రంగా చూస్తూ ఉన్నాం. వీరు తూర్పున ఉదయించినటువంటి ఈ తూర్పు దేశము జ్ఞానులైనటువంటి వీరు అక్కడ ఆయన యొక్క నక్షత్రాన్ని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింప వచ్చాము అంటున్నారు. తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూచారంట ఎవరు? జ్ఞానులు. అయితే వారు ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించడానికి వచ్చారు. అంటే ఇక్కడ నక్షత్రాన్ని బట్టి వారు వచ్చేసారు. ఒక మహానుభావుడు ఎవరో పుట్టి ఉన్నాడు అని చెప్పేసి నక్షత్రాన్ని కనుగొని వారు రావడం మొదలుపెట్టారు. అంటే మొదటిగా జ్ఞానులను వెలిగించినటువంటి నక్షత్రంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక రెండవదిగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో 9వ వచనం చదివితే, వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఇక్కడ రెండవదిగా ఆ నక్షత్రం ఏం చేస్తుంది అంటే జ్ఞానులను ప్రభువు దగ్గరికి చేర్చినటువంటి నక్షత్రంగా మనం చూస్తూ ఉన్నాము. ఆ యొక్క నక్షత్రము ఆ యొక్క ముగ్గురు జ్ఞానులు వస్తూ ఉన్నప్పుడు వారికి దారి తెలియక వారు ఆ యొక్క దేశంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదుల రాజు ఎవరైతే చెప్పుకోబడుతూ ఉన్నారో హేరోదు రాజు, ఆయన దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు ఏం చేశారంటే, వారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చామని చెప్పేసి ముందుగా చెప్పారు. రెండవదిగా వారు ఏమంటున్నారంటే, ఆ రాజు చెప్తూ ఉన్నాడనమాట, మీరు వెళ్ళి ఆ శిశువును కనుగొని ఆయనకు పూజించి నమస్కరించి నాకు చెప్పండి, నేను వచ్చేసి మళ్ళీ ఆయనను పూజిస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే వారు ఆ మాట విని రాజు మాట విని బయలుదేరి పోస్తూ ఉన్నటువంటి సమయంలో తూర్పు దేశంలో వారు చూసినటువంటి ఆ నక్షత్రము, అంటే ఆ యొక్క నక్షత్రము ఏదైతే ముందుగా వారికి కనిపించి ఇంత దూరం వచ్చారో ఆ నక్షత్రాన్ని మళ్ళీ వారు చూసి ఆ శిశువు ఉన్నటువంటి స్థలం ఎక్కడైతే చిన్న బాలుడైనటువంటి యేసు ప్రభు వారు ఉన్నారో అక్కడికి ఆ యొక్క నక్షత్రం మళ్ళీ తీసుకుని వెళ్ళడం జరిగింది జ్ఞానులను. రెండవదిగా ప్రభువు దగ్గరికి చేర్చిన
వెళ్ళిపోయారు అంటే రాజు దగ్గరికి వెళ్ళారు. కానీ మళ్ళీ ఏం చేసింది ఆ నక్షత్రము అంటే మళ్ళీ వారికి కనిపించి ఎక్కడైతే యేసు ప్రభు వారు బాలుడుగా జన్మించి ఉన్నాడు ఆ పశువుల పాకలో అక్కడికి తీసుకుని వచ్చి వారిని నడిపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, తర్వాతగా చూస్తే మూడవదిగా 2వ అధ్యాయం 9వ వచనంలో వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకు మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే జ్ఞానులను నడిపించినటువంటి నక్షత్రం, అది ఆ నక్షత్రం ముందుగా ఉండి దేవుని యొద్దకు మార్గాన్ని తెలిపింది. ఆ నక్షత్రం ముందుగా సాగిపోతూ యేసు ప్రభు వారు ఎక్కడైతే జన్మించి ఉన్నారో అక్కడికి ఆ జ్ఞానులను చేర్చింది. అలాగే ఈరోజు అనేక మంది మీరు చర్చిలకు వస్తూ ఉన్నారు, దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. మరి మీరు అనేక మంది బిడ్డలను కూడా దేవుని యొద్దకు నడిపించేవారుగా ఉండాలి. దేవుని మార్గానికి అనేక మందిని తీసుకుని వచ్చే విధంగా ఉండాలి. నీకు నీవుగా కనీసం ఒక ఆత్మనైనా దేవుని యొద్దకు నడిపించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. నక్షత్రం ఏ విధంగా ప్రభు దగ్గరికి జ్ఞానులను నడిపించిందో అలాగే నీవు కూడా కనీసం 1-2 ఆత్మలనైనా దేవుని యొద్దకు నడిపించడం ఉండాలి. తర్వాతదిగా చూస్తే ప్రియులారా, ఈ యొక్క నక్షత్రం ఏం చేసిందంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుసు వరకు వారికి ముందుగా నడిచెను. ఇక్కడ ఆ నక్షత్రము దేవుని దగ్గరకు నడిపించింది అనగా ఈ యొక్క సృష్టి దేవుని ద్వారానే కలిగింది అని తెలియచేయడానికి దేవుని యొక్క మాట వినినటువంటి నక్షత్రంగా పిలువబడుతుంది. ఈ యొక్క నక్షత్రము దేవుని మాటను విన్నది. మరి మనుషులమైనటువంటి మనం వింటున్నామా వినట్లేదా అనేటువంటిది మనమే పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క మాట యొక్క నక్షత్రము వినింది. ఈ నక్షత్రము దేవునికి లోబడినటువంటి నక్షత్రంగా కూడా కనపడతాము. దేవుని మాట విని ఆ యొక్క నక్షత్రము జ్ఞానులను దేవుని దగ్గరకు నడిపించింది. అయితే దారి తొలగిపోతున్నటువంటి అనేక మంది బిడ్డలను మనము దేవుని యొద్దకు నడిపించేవారిగా ఉండాలి. పాపంలో పడిపోతున్నటువంటి అనేక మంది ప్రజలని మనము దేవుని యొద్దకు నడిపించేవారిగా ఉండాలి. దేవుని వాక్యం వారికి బోధించి వారి పక్షాన మనము ప్రార్థన చేసి వారిని దేవుని యొద్దకు నడిపించేవారిగా ఉండాలి. తర్వాతగా చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం మరొకసారి చదివితే వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచింది. వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణిని బోలము. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ యొక్క నక్షత్రము వారికి ముందుగా నడిచింది. ఎవరికంటే దేవుని చూడటానికి వస్తున్నటువంటి ఆ యొక్క జ్ఞానులను దేవుని యొద్దకు నడిపించినటువంటి నక్షత్రంగా కనిపిస్తూ ఉంది. దేవునికి దగ్గరగా చేర్చింది. ప్రభువు దగ్గరికి ఆ యొక్క దారిని చూపించింది ఆ నక్షత్రం. ప్రభువు ఉండినటువంటి చోటికి జ్ఞానులను నడిపించినటువంటి నక్షత్రంగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చూస్తే ప్రియులారా 10వ వచనంలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి మందులుగా సమర్పించిరి. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రభు ఇంటిలోనికి వారిని చేర్చినటువంటి నక్షత్రం ఇప్పటి వరకైతే దారి చూపించినటువంటి నక్షత్రంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే జ్ఞానులను ఇంటిలోనికి నడిపి నక్షత్రంగా కనబడతా ఉంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అయితే ఈ యొక్క నక్షత్రము తాను ముందుండి జ్ఞానులను నడిపించినట్టుగా చూస్తున్నాను. తర్వాత చూస్తే
జ్ఞానులను ఆనందింపచేసేటువంటి నక్షత్రంగా కనబడతా ఉంది. వారు దారికైనా తెలియకుండా వారు వేరొక మార్గానికైనా వెళ్ళినట్లయితే అక్కడ వారు దారి కనుగొనలేకపోయేవారు, ప్రభువును చూడలేకపోయేవారు. కాబట్టి వారికి ముందుగా నడిచి దేవుని మాట విని వారికి త్రోవ చూపించినటువంటి నక్షత్రంగా పిలువబడుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, నక్షత్రము ఇంకా మనం చూస్తే కొన్ని నక్షత్రాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని పరలోక సైన్యమైనటువంటి నక్షత్రము శత్రువుల పక్షాన యుద్ధం చేస్తుంది మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎక్కడంటే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నక్షత్రం ఏం చేసిందంటే దేవుని పరలోక సైన్యమైనటువంటి నక్షత్రము ఏం చేసింది అంటే అనేక మంది శత్రువులను వారి ఆ యొక్క శత్రువులలో చేరకుండా దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ దేవుని ప్రజల పక్షాన ఉండి అక్కడ యుద్ధం చేసేట్టుగా చూస్తున్నాం. తర్వాత చూస్తే యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభువుని గురించి పాడేటువంటి నక్షత్రము ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా చూస్తే గర్వించి పడద్రోయబడినటువంటి నక్షత్రాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియులారా, ఇది మాత్రము ప్రత్యేకమైనటువంటి నక్షత్రం. ఈ నక్షత్రము ఏంటి అంటే ఆయన నక్షత్రం. ఇది యేసు ప్రభువు వారికి ఆయన పుట్టిన తరువాత ఉదయించినటువంటి నక్షత్రం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇంకా అనేక నక్షత్రాలను చూస్తే కొన్ని నక్షత్రాలు అనేకులను ప్రభు వైపు తిప్పేటువంటి వారు నక్షత్రముల వలె ప్రకాశిస్తారు అని చెప్పేసి దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే అనేక మందిని దేవుని యుద్ధకు చేర్చుతారో, ఎవరైతే దేవుని యుద్ధకు నడిపిస్తూ ఉంటారో వారు నక్షత్రాల వలె వెలుగునిస్తూ ప్రకాశిస్తూ ఉంటారంట. తర్వాత చూస్తే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనంలో సంఘదూతకు సాదృశ్యమైనటువంటి నక్షత్రంగా ఇక్కడ ఇంకొక నక్షత్రం మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో విశ్వాసులకు సూచనగా ఉన్నటువంటి నక్షత్రాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా రాణి అయినటువంటి ఎస్తేరు యొక్క పేరునకు కూడా అర్థం ఏంటి అంటే నక్షత్రము అని చెప్పేసి మనకు పిలుస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు మరి అనేక చోట్ల నక్షత్రాలన్నింటినీ డెకరేట్ చేసి మరి చర్చీల మీద పెట్టు వారి వాసాలను కొనసాగిస్తూ ఉన్న విధంగా మనం కూడా ఈరోజు నక్షత్రం గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకున్నాం. మరి ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి. ఐశ్వర్యుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రం క్షమిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మా పొందుగా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మరి నీవు జన్మించినటువంటి దినములు కొన్ని రోజుల ముందుగానే ప్రభు అందరూ కూడా ప్రతి ఒక్క ప్రశ్నను అయినా నేను స్థుతిస్తూ ధనపరుస్తూ ఉంటూ ఈ యొక్క నక్షత్రమును నీకు గుర్తుగా నీవు జన్మించినటువంటి దానికి గుర్తుగా ప్రభు ఈ యొక్క నక్షత్రాన్ని ప్రతి ఒక్కరూ వారి యొక్క మందిరముల మీద పెట్టుకుంటూ తండ్రి ఉంటూ ఉండగా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదల వస్తుంది. వాక్యం విన్న ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి అవసరాలను మీరు తీర్చమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.